ఫిష్ కర్రీ కోసం పొయ్యి ముట్టించి గిన్నె పెట్టి 3 పావులు ఆయిల్ వేసిన ఫిష్ కర్రీ పెడుతున్నా. అయ్యో ముక్కలన్నీ పెట్టేసుకున్నా. ఇట్లా కలిపిన ముక్కలన్నీ పెట్టేసేయాలి. బాగా మంచిగా ఉడుకుతాయి. నూనెలో మంచిగా వేగాలి. ఇట్లా పెట్టేసేయాలి. అన్ని ముక్కలు పెట్టేసి వాటర్ వేసేసుకోవాలి. ఇది ఉంటుంది కదా మసాలా పెట్టి మేము ఇట్లనే వేసుకుంటాము. కొంతమంది ఏంటంటే చేపలు తర్వాత వేస్తారు, పులుసు వేసినాక చేపలు వేస్తారు, కానీ మేము ముందే వేసేస్తాం. ఇప్పుడు మసాలా అంతా వేసేస్తున్నాం. మొత్తం మసాలా అంతా వేసేసిన. చూడండి ఇక ఉడుకుతుంది. పెద్ద మంట మీద పెట్టిన మంచిగా ఉడుకుతుంది చూడు. ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండు ఉంది కదా నానబెట్టిన ఆ నీళ్ళు, మిక్సీ నీళ్ళు అన్నీ ఇట్లా పోసేయాలి. మంచిగా కలిపోద్దు, అస్సలు కలపడం అనేది లేదు, అదే ఉడికిపోతుంది. మంచిగా దగ్గరకు ఉడుకుతుంది. ఇక అదే మూత పెట్టేసుకోవాలి. కొంచెం ఇట్లా అనాలి. అయ్యో కొంచెం కదిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. సరేనా? బాగా ఉడికింది అనుకో మంచిగా అయిపోతుంది. పెట్టేస్తాను. ఫిష్ కర్రీ రెడీ. చూసిరా ఎంత బాగుందో. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక్కసారి ఇట్లా వేసుకొని చూడుర్రి, సూపర్ ఉంటుంది. దీన్ని ఏం చేసేది లేదు చూడు, ఈజీ కర్రీ. ఇందులో ఏమి ఎక్స్ట్రా కూడా ఏమి వేయలేదు, పల్లీలు నువ్వులు అట్లాంటివి కొబ్బరి ఏమి వేయలేదు. సూపర్ ఉంటుంది. ఇక చిక్కగా వచ్చింది చూసిరా, ఇట్లా చిక్కగా వచ్చింది. పెద్ద ఉల్లిపాయ ఒక్కటి వేసిన అంతే, కొత్తిమీర పుదీనా. బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.